ఏపీకి ప్రత్యేక హోదాపై రెడ్ సిగ్నల్ చూపిన కేంద్రం బీహార్కు మాత్రం గ్రీన్ తివాచీ పరిచింది. ఎన్నికల వేళ బీహార్కు 1,25,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించింది. మోదీ చేసిన ఈ అనూహ్య ఎత్తుగడతో బీహార్ ఎన్నికల ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతోంది. బీహార్ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో ఈసారి అధికారం సాధించాలని పట్టుదలతో ఉన్న కేంద్రం బీహార్పై అపరిమిత ప్రేమ కురిపించింది. బీహారీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేలా, ప్రత్యర్థులు దిమ్మ తిరిగిపోయేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీహార్ అభివృద్ధికి 1,25,000 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు మరో 40,000 కోట్లు గ్రాంటుగా ఇస్తామని తెలిపింది. నవంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక ప్యాకేజీపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. జేడీయూతో విడిపోయిన తరువాత ఎల్జేపీతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ బీహారీల హృదయాలను గెలుచుకునేందుకు భారీ కసరత్తే చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వస్తుందంటూ ఊరించింది. ఈ క్రమంలో ఆరాలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఈ సభలో పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించిన మోదీ బీహార్పై వరాల జల్లు కురిపించారు. ఇదే సమయంలో జేడీయూ, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. बिहार के अंदर एक राजनीतिक तूफान खड़ा हो गया। उस समय के यहां के मुख्यमंत्री इस राजनीतिक तूफान के बाद दिल्ली पहुंचे। वहां पर बिहार के स्वाभिमान को दांव पर लगा दिया गया। राजनीतिक आश्रय लेने के लिए बिहार के स्वाभिमान को छोड़ करके दिल्ली दरबार में थे। అంతకుముందు బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు పునాది రాయి వేసిన ఆయన 6,200 కోట్లు విలువైన 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పాట్నా బక్సర్ మధ్య 4 లేన్ల రహదారి కూడా ఉంది. 2,200 కోట్లు విలువైన ఈ ప్రాజెక్టుకు మోదీ పునాది రాయి వేశారు. అలాగే 23 నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పచ్చజెండా ఊపారు.